అందరికీ నమస్కారం. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ తదితర జాబ్ నోటిఫికేషన్‌లకు సంబంధించి మన సబ్‌స్క్రైబర్ వాళ్ళ పిల్లలకు గాని, రిలేటివ్స్, ఫ్రెండ్స్‌కి గాని ఉపయోగపడేలా వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీలో భారీగా అవుట్‌సోర్సింగ్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చాయి. సాలరీ అయితే 40,000 వరకు ఉంటుంది. ఎగ్జామ్ లేదు. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జనవరి 8వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవడానికైతే లాస్ట్ డేట్‌గా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే 91 పోస్టులున్నాయి. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరం నుండి 91 ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, ఓటీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూస్తే అప్లికేషన్ ప్రారంభ తేదీ డిసెంబర్ 28, 2024 నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ జనవరి 8, 2025. ఇక అప్లికేషన్ స్క్రూట్నీ అంటే పరిశీలన చేసి 9 జనవరి నుంచి 31 జనవరి 2025 వరకు మొత్తం మీరు అప్లై చేసుకున్న వారి యొక్క దరఖాస్తులు మొత్తం పరిశీలిస్తారు. ఇక మెరిట్ లిస్ట్ విడుదల తేదీ అయితే ఫిబ్రవరి 3, 2025లో విడుదలవుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫిబ్రవరి 28 2025 సంవత్సరాలు అయితే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ఇక పోస్టుల వివరాలు, వాటి అర్హతలు ఇక్కడ చూద్దాం. 91 మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ఏ పోస్టులు ఎన్ని అనేది చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ, ఆఫీస్ సబార్డినేట్ 10th పాస్, స్టోర్ అటెండర్ 10th క్లాస్, ల్యాబ్ అటెండర్ 10th పాస్ అయితే సరిపోతుంది. ల్యాబ్ టెక్నీషియన్ 10+2 ఎంఎల్టీ అండ్ డిఎంఎల్టీ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండర్కు 10th పాస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎనీ డిగ్రీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఎనీ డిగ్రీ, ఇతర పోస్టులు ఎనీ డిగ్రీ. వయసు చూస్తే 18 నుంచి 42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు 5 సంవత్సరాల వయోపరిమితుల సడలింపు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూస్తే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. మెరిట్ మార్కుల ఆధారంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారైతే ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ రిజల్ట్ ఇస్తారు ఫిబ్రవరి 28, 2025న. కాబట్టి శాలరీ వివరాలు చూస్తే 15,000 నుంచి 54,000 వరకు జీతాలు అయితే చెల్లిస్తారు. ఇతర అలవెన్స్లు అయితే ఏమీ ఉండవు. అప్లికేషన్ ఫీజు చూస్తే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 300 రూపాయలు ఫీజు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు 400 ఫీజు అయితే ఉంటుంది. సర్టిఫికెట్లు చూస్తే 10th, ఇంటర్, డిగ్రీ, మెడికల్ సర్టిఫికెట్స్ ఉండాలి. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, ఫస్ట్ క్లాస్ నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్, మెడికల్ సర్టిఫికెట్స్ ఉండాలి. మరి నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసి ఇక్కడ మీ నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబర్లకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ పిల్లలకి ఈ జాబ్ సంబంధించి అప్డేట్ అందించాను. మీకు ఈ జాబ్స్ వస్తాయని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.